all, Namaste, welcome to Sri Bhavani Jewels. సో ఈ రోజు ఎపిసోడ్లో బ్యూటిఫుల్ హారమ్స్ చూపించడానికి మేము ముందుకు వచ్చానండి. మోస్ట్లీ బీట్స్ హారం అనమాట, చాలా బాగుంటాయి. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ ఆ స్టోర్. మనకి హైదరాబాద్లో 4 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. హిమాయత్ నగర్, నాగోల్, మలక్పేట్ అండ్ జయంట్యూ. మీకు ఎక్కడ దగ్గర అవుతే అక్కడ విజిట్ చేయండి. ప్రస్తుత కలెక్షన్ అంతా కూడా మన హిమాయత్ నగర్ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నాను. టీటీడీ కళ్యాణ మండపం టెంపుల్ ఉంటుంది కదా, పక్కనే ఉంటుందండి స్టోర్. మీకు ఇంకా కూడా ఏదైనా డౌట్స్ ఉంటే సింపుల్గా మీరు జస్ట్ వీడియో కాల్ చేసినా కానీ లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టినా మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఈరోజు ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు ఎపిసోడ్ అంతా బీట్స్ అన్నాను కదా. ఫస్ట్ అయితే ఒక బ్యూటిఫుల్ బీట్స్ హారం చూపిస్తున్నాను. చూడండి, ఇవంతా కూడా బ్యూటిఫుల్ బీట్స్ వచ్చాయి. కలర్ కూడా యూనిక్గా ఉన్నాయి. 3 లైన్స్లో తీసుకున్నాం. పెండెంట్ చూస్తున్నారు కదా, కంప్లీట్ మోజోనైట్స్ అండ్ సీజర్స్తో వచ్చింది. అటు ఇటు బర్డ్స్ వచ్చేసి కింద చక్రం ప్యాటర్న్. చక్రంలో కూడా అంతా ఫ్లోరల్ స్టైల్ బర్డ్స్, మధ్యలో మాత్రం ఒక గ్రీన్ స్టోన్. కలర్ కాంబినేషన్ బాగుంటుందండి. మీరు కావాలి అనుకుంటే బీట్స్కి ఇది డిటాచబుల్గా కూడా చేపించుకోవచ్చు. గ్రాస్ వెయిట్ 79 గ్రామ్స్ ఉంది. నెట్ వెయిట్ వచ్చేసి 31 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, గ్రీన్ ఎమరాల్డ్ బీట్స్ వచ్చేసాయి. అది కూడా 4 లైన్స్లో చిన్న చిన్న ఓవల్ షేప్ బీట్స్ 4 లైన్స్లో తీసుకున్నాం. మీకు పెండెంట్ స్టైల్ కాకుండా బ్రోచెస్ లాగా ఎలిఫెంట్స్ వచ్చేసాయి. అటు ఇటు 2 ఎలిఫెంట్స్, అంటే ఓవరాల్గా 4 ఎలిఫెంట్స్ వచ్చాయి. గ్రాస్ వెయిట్ వచ్చేసి 58 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 20 గ్రామ్స్. బీట్స్ కాబట్టి మీకు ఎస్టిమేషన్స్ అన్నీ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. కాబట్టి క్లియర్ ఎస్టిమేషన్ డీటెయిల్స్ కోసం వాట్సాప్ చేసినా లేదా ఇన్స్టాగ్రామ్లో పింక్ చేసినా కానీ మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, గ్రీన్ బీట్స్ 3 లైన్స్లో తీసుకున్నాం. ప్రతి ఒక్క గ్రీన్ బీట్కి మధ్యలో పర్ల్ బాల్స్. సో 3 లైన్స్ వచ్చేసాయి. పెండెంట్ చూడండి, మోజోనైట్స్, రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్, అంటే ఎమరాల్డ్స్ ఉన్నాయి అండ్ అలాగే రూబీస్ ఉన్నాయి. మంచి ఫ్లోరల్ ప్యాటర్న్. ఇక్కడ కింద అంతా కూడా సీజర్స్ వచ్చాయి. డాంగ్లర్స్ చూస్తున్నారు కదా, పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీడ్స్. ఇది డిటాచబుల్గా చేపించుకొని మీరు ఇదే పెండెంట్ వేరే వేరే హారమ్స్కి యూస్ చేయొచ్చు, ప్లెయిన్ వడ్డానంకి యూస్ చేయొచ్చు. అలా చాలా వేస్గా యూజ్ అవుతాయండి. ఎప్పుడైనా బీట్స్ హారంకి డిటాచబుల్ పెండెంట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. గ్రాస్ వెయిట్ 51 గ్రామ్స్, నెట్ వెయిట్ 27 గ్రామ్స్. ఇదైతే కంప్లీట్ అటాచ్డ్ ఉంది. మీరు అలా కాకుండా డిటాచబుల్ కూడా చేపించుకోవచ్చు. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ పర్ల్ మాలా స్టైల్. ఈ పర్ల్స్ చూడండి ఎన్ని ఉన్నాయో, ఈజీగా 5 లైన్స్ ఉన్నాయి పై నుంచి ఇక్కడ వరకు. ఈ 5 లైన్స్లో మధ్య మధ్యలో చూస్తున్నారు కదా, గోల్డెన్ బార్స్ సీజర్స్తో అటు ఇటు ఇలా నక్షి బాల్స్ వచ్చేసాయి. ఇక్కడ మాత్రం పీకాక్ ప్యాటర్న్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి కూడా మనకి ముత్యాలు నీట్గా ఇక్కడ ఎలా అయితే పైన పర్ల్స్ ఉన్నాయో ఇక్కడ బంచెస్ లాగా వచ్చేసి ఈ ఫ్లవర్కి రన్ అవుతున్నాయండి. చక్కగా ఈ ఫ్లోరల్ బంచెస్ లాగా వచ్చాయి. మెయిన్ పెండెంట్ మాత్రం పీకాక్ ప్యాటర్న్, మధ్యలో కుందన్ ప్యాటర్న్తో పీకాక్, కింద ఫ్లోరల్ ప్యాటర్న్. ఇది చాంద్ లాగా వచ్చేసింది. డాంగ్లర్స్ అంతా గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్స్లో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ 75 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 59 గ్రామ్స్ పడుతుంది. సో మనం ఇందాక ఆల్రెడీ ఇలా గ్రీన్ బీట్స్లో ఎలిఫెంట్ ప్యాటర్న్ చూసారు కదా, ఇది వచ్చేసి రూబీ బీట్స్ అనమాట. అది కూడా షేప్ చూడండి, బటన్ షేప్ లాగా డిఫరెంట్ షేప్. ప్రతి ఒక్క బీట్కి మధ్యలో ఇక్కడ చిన్న చిన్నగా మనకి గోల్డెన్ బాల్స్ లాగా కనబడుతున్నాయి. పైన ఏం లేదండి, సింపుల్గా బీట్స్ వచ్చేసాయి. అది కూడా 5 లైన్స్లో. ఇక్కడ మాత్రం బీట్కి మధ్యలో ఇంకొక బాల్ లాగా వచ్చేసింది. ప్యాటర్న్ బాగుంది. పెండెంట్ లేకుండానే మనకి పెండెంట్ లుక్. అండ్ అటు ఇటు బ్రోచెస్ చూస్తున్నారు కదా, చక్కటి ఫ్లోరల్ ప్యాటర్న్ బ్రోచ్ అనమాట. మనకి మధ్యలో రూబీ స్టోన్, చుట్టూ పెటల్స్ అంతా సీజర్స్, అటు ఇటు పర్ల్ డాంగిల్ అవుతుంది. మీకు ఈ ప్యాటర్న్ ఇటువైపున రావచ్చు. కావాలి అనుకుంటే మాకు ఇలా బ్రోచెస్ లాగా వద్దు, మాకు ఈ ప్యాటర్న్ నచ్చింది, ఇక్కడ పెండెంట్ కావాలి అంటే అలా కూడా చేసుకోవచ్చు. కస్టమైజేషన్ కంప్లీట్లీ మీ చేతిలో ఉంటుంది. మాకు ఇదే ప్యాటర్న్ నచ్చింది, డిఫరెంట్ బీట్స్లో కావాలి, పర్ల్స్లో కావాలన్నా అయిపోతుంది. గ్రాస్ వెయిట్ 96 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 17 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ పర్ల్ మాలా. ఈ పర్ల్స్ కూడా చూడండి, స్మాల్ సైజ్ రైస్ పర్ల్స్ లాగా ఈజీగా 5 to 6 లైన్స్లో వచ్చేసాయి. అండ్ మధ్య మధ్యలో ఒక బంచ్ ఏమో ఇక్కడ చూస్తున్నారు కదా, గ్రీన్ బీట్స్ ఉన్నాయి, ఇక్కడేమో రూబీ బీట్స్ ఉన్నాయి. మెయిన్ పెండెంట్ మాత్రం విక్టోరియన్ స్టైల్ లాగా కనబడుతుంది. బికాజ్ అటు ఇటు పీకాక్స్, మధ్యలో ఫ్లోరల్ ప్యాటర్న్, మోజోనైట్స్ అండ్ సీజర్స్తో. కింద డాంగ్లర్స్ కూడా హాఫ్ జుమ్కాస్ లాగా. అండ్ అందులో కూడా చూడండి మోజోనైట్స్ ఉన్నాయి, సీజర్స్ ఉన్నాయి. ప్యాటర్న్ చాలా యూనిక్గా ఉంది. మీకు పర్ల్స్లో మాకు ఇక్కడ కలర్ఫుల్ బీట్స్ వద్దు, కంప్లీట్ పర్ల్స్లో కావాలి అన్న అలా ఏ కస్టమైజేషన్ అయినా 100% చేసుకోవచ్చు. ఇక్కడ ఎలా అయితే పర్ల్స్ వచ్చాయో డాంగ్లర్స్ కూడా చూడండి సేమ్ పర్ల్స్. అండ్ ఇక్కడ స్మాల్ గ్రీన్ బీట్స్ వచ్చాయి కదా, అవే ప్యాటర్న్ ఉన్నాయి అనమాట. చాలా క్లాసీగా ఉంటుంది. మీరు ఇదే ప్యాటర్న్తో ఇయర్ రింగ్స్ కనుక చేపించుకున్నారంటే మంచి సెట్ ఉన్నట్టు ఉంటుంది. గ్రాస్ వెయిట్ 54 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 29 గ్రామ్స్ పడుతుంది. మీకు ప్యాటర్న్ నచ్చి ఇంకా తక్కువ బడ్జెట్లో అవ్వాలి అనుకుంటే చిన్న చిన్న పెండెంట్స్కి కూడా ట్రై చేయొచ్చు. మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా,
ఇవి వచ్చేసి కంప్లీట్ ఎమరాల్డ్ బీడ్స్, ఎంత బాగున్నాయో. అండ్ ఒక్కటి కూడా యూనిఫామ్గా లేదు, కంప్లీట్ డిఫరెంట్ షేప్స్లో వచ్చేసి ప్రతి ఒక్క బీడ్కి మధ్యలో పర్ల్ బాల్, అది కూడా మంచిగా ఎలివేట్ అయ్యేలాగా 2 లైన్స్లో వచ్చేసాయి. మెయిన్ పెండెంట్ చూడండి, మధ్యలో గ్రీన్ స్టోన్, చుట్టూ సీజర్స్ మోజనైట్స్తో ఫ్లోరల్ అండ్ క్రీపర్స్, కింద కూడా మనకి డ్రాప్ షేప్ లాగా లీఫ్ షేప్ లాగా వచ్చి వాటి మధ్యలో కూడా గ్రీన్ స్టోన్ అండ్ మిగిలినవంతా కంప్లీట్ సీజర్స్ అనమాట. డాంగ్లర్స్, పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీడ్స్. ఇక్కడ పర్ల్ బాల్స్ వచ్చాయి చూసారా, అవే పర్ల్ బాల్స్ వచ్చేసి స్మాల్ సైజ్లో గ్రీన్ బీడ్స్ వచ్చాయి, పైన కూడా ఇలా పర్ల్ బాల్స్. సో ఇక్కడ పర్ల్స్, గ్రీన్ బీడ్స్ బాగా హైలైట్ అవుతున్నాయి, సీజర్స్ ఉన్నాయి. ప్యాటర్న్ అయితే యూనిక్గా ఉంది, ఒక్కటి పెట్టుకున్న నిండుగా కనబడుతుంది. గ్రాస్ వెయిట్ 132 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 41 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, గ్రీన్ బటన్ బీడ్స్ 3 లైన్స్లో తీసుకున్నాం. అండ్ ఆ బటన్ బీడ్స్కి మధ్యలో చిన్న పర్ల్ బాల్స్ వచ్చాయి, 3 లైన్స్లో ఉన్నాయి. మెయిన్ పెండెంట్ చూడండి, కలర్ఫుల్గా రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్తో ఫ్లవర్ ప్యాటర్న్ అండ్ అటు ఇటు ఎలిఫెంట్స్ అనమాట. పైన వైపున అటు ఇటు ఎలిఫెంట్స్ వచ్చేసాయి. అదే కింద వైపున చూడండి, చిన్న చక్రం లాగా గ్రీన్ స్టోన్ ఇచ్చేసి చుట్టూ సీజర్స్తో. డాంగ్లర్స్ అంతా గ్రీన్ బీడ్స్ అండ్ పర్ల్స్లో వచ్చేసాయి. గ్రాస్ వెయిట్ 87 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 42 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ బ్యూటిఫుల్ పర్ల్స్ ప్యాటర్న్, మనకి 5 లైన్స్లో ఉన్నాయండి. నీట్గా పర్ల్స్, పై నుంచి పర్ల్స్ వచ్చేసాయి. ఇక్కడ ఒక చిన్న ఎలిఫెంట్ వచ్చేసింది, చాలా క్యూట్గా. నెక్స్ట్ మళ్ళీ 5 లైన్స్లో పర్ల్స్, మధ్యలో మాత్రం గ్రీన్ బీడ్స్ వచ్చేసి మళ్ళీ ఎలిఫెంట్. ఇక్కడ మళ్ళీ 5 లైన్స్లో పర్ల్స్, ఇక్కడేమో జిగ్జాగ్ ప్యాటర్న్లో బీడ్స్ వచ్చేసాయి. మెయిన్ పెండెంట్ చూస్తున్నారు కదా, అటు ఇటు ఎలిఫెంట్స్, ఫ్లోరల్ ప్యాటర్న్, కింద డాంగ్లర్స్లో కూడా ఫ్లవర్స్ వచ్చేసాయి. గ్రాస్ వెయిట్ 101 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 45 గ్రామ్స్ పడుతుంది. సో ఇది వచ్చేసి ఎక్స్క్లూసివ్ పీస్ అనే చెప్పాలి, అంటే వేసుకుంటే మనకు ఆ ప్రీమియం రాయల్ లుక్ వచ్చేస్తుంది. అంతా కూడా మొజనైట్స్, ఒక ఫస్ట్ లైన్ అంతా మొజనైట్స్ ఓవల్ షేప్ లాగా, అది కూడా యూనిఫామ్గా లేవు. నెక్స్ట్ కింద అంతా డ్రాప్ షేప్ లాగా ఇచ్చి వాటిలో కూడా మొజనైట్స్, పైన అంతా కూడా స్మాల్ గ్రీన్ బీడ్స్ వచ్చాయి, కిందేమో పర్ల్ బాల్స్ అండ్ పెద్ద పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీడ్స్ అనమాట. ఇదైతే వెరీ యూనిక్ ప్యాటర్న్ అండి, ఒక్కటి పెట్టుకున్నా చాలా కాస్ట్లీగా అంటే గ్రాండ్ లుక్ ఉంటుంది అనమాట. పెండెంట్ కూడా కంప్లీట్ మొజనైట్స్తో వచ్చేసింది. సేమ్ ఇక్కడ ఎలా అయితే డాంగ్లర్స్ వచ్చాయో అవే డాంగ్లర్స్ మనకి పెండెంట్లో కూడా ఉంటుంది అనమాట. గ్రాస్ వెయిట్ 179 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 138 గ్రామ్స్. చెప్పాను కదా, చాలా ఎక్స్క్లూసివ్ పీస్, హెవీగా ఉంటుంది, బ్రైడ్స్కి అయితే పర్ఫెక్ట్ ఆప్షన్. సో ఇది వచ్చేసి కంప్లీట్ క్లాసీ ప్యాటర్న్ అండి, కంప్లీట్ యూనిక్గా ఉంది చూడ్డానికి. ఇందులో చాలా డిటాచబుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవేంటంటే ఫస్ట్ ప్యాటర్న్ చూడండి, ఇలా సింపుల్గా 3 లైన్స్లో రోజ్ గోల్డ్ ప్యాటర్న్ వచ్చేసి పర్ల్స్ అండ్ చిన్నగా గ్లాస్ బాల్స్ లాగా వచ్చేసాయి. దానికి పెండెంట్ చూస్తున్నారు కదా, ఐసీ బ్లూతో మంచి ఓవల్ షేప్, వాటిపైన అంతా లీవ్స్ రోజ్ గోల్డ్ అండ్ మనకి ఇలా చిన్నగా స్టోన్స్తో వచ్చేసింది. మీరు ఓన్లీ ఇదే కావాలన్నా పెట్టుకోవచ్చు, ఇక్కడ డిటాచబుల్ ఆప్షన్ ఉంది. అండ్ దాని ప్యాటర్నే నెక్స్ట్ ఇవంతా కూడా 3-4 లైన్స్లో వచ్చేసాయి. ఇక్కడ కూడా చూడండి, అటు ఇటు స్టోన్స్తో బాల్ వచ్చింది. కలిపి పెట్టుకున్నా బాగుంటుంది, లేదా ఇది తీసేసి ఇదొక్కటి పెట్టుకోవచ్చు, ఇలా కలిపి పెట్టుకోవచ్చు. సో ఇది ఒక 3-in-1 ప్యాటర్న్ అనే చెప్తాను. గ్రాస్ వెయిట్ 64 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 40 గ్రామ్స్ పడుతుంది. సో ఇందులో మన ఎక్స్క్లూసివ్ పీస్ చూపిస్తున్నాను. ఈ ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో, నీట్గా కంప్లీట్ రూబీ బీడ్స్ వచ్చేసాయి. అది కూడా 6 to 7 లైన్స్లో ఉన్నాయండి రూబీ బీడ్స్. మధ్యలో ఇలా 2 బ్రోచెస్ లాగా పీకాక్స్ ఉన్నాయి. పీకాక్స్ కూడా కంప్లీట్ మోజనైట్స్, సీజర్స్, యాంటిక్ లుక్తో వచ్చేసింది, రెగ్యులర్ లుక్ అయితే కాదు. మెయిన్ పెండెంట్ చూస్తున్నారు కదా, వెంకటేశ్వర స్వామి రూపం పెండెంట్, అటు ఇటు ఎలిఫెంట్స్, కింద జుంకాస్ కూడా చూడండి మోజనైట్స్ అండ్ సీజర్స్తో. డాంగ్లర్స్ అంతా పింక్ బీడ్స్ అండ్ స్మాల్ గ్రీన్ బీడ్స్లో తీసుకున్నాం. ఇక్కడ ఎలా అయితే హాఫ్ జుంకాస్ ఉన్నాయో అవే ప్యాటర్న్ కిందంతా కూడా. చాలా బాగుందండి ప్యాటర్న్ అయితే, కంప్లీట్ ఎక్స్క్లూసివ్ పీస్. గ్రాస్ వెయిట్ 255 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 123 గ్రామ్స్ పడుతుంది. సో హారమ్స్లో మన నెక్స్ట్ ప్యాటర్న్, ఇందాకంతా కూడా ఎక్స్క్లూసివ్గా బీట్స్ ప్యాటర్న్ చూసారు కదా, ఈ ప్యాటర్న్ చూడండి, ఇది కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. పైనుంచి ఇవంతా కూడా పీకాక్సే, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కంప్లీట్ పీకాక్ ప్యాటర్న్ లాగా ఉంటుందన్నమాట లుక్. ప్రతి దానికి మధ్యలో మాత్రం ఒక మొజనైట్ స్టోన్, ఐ దగ్గర రూబీ స్టోన్ అండ్ అక్కడక్కడ ఎలివేట్ అయ్యే ఫెదర్స్ ఉంటాయి కదా, అవి మాత్రం సీజర్స్లో ఇచ్చారు. మధ్యలో ఒక బ్రోచ్, అటు ఇటు మధ్యలో గ్రీన్ స్టోన్ లాగా వచ్చేసి అటు ఇటు మొజనైట్స్, సీజర్స్తో ఇచ్చేసి వీటికి డాంగ్లర్స్ కూడా ఇచ్చారండి, స్మాల్ గ్రీన్ బీడ్స్ అండ్ పర్ల్ బాల్స్ లాగా. సో ఇది అక్కడ వైపున ఇటువైపున బ్రోచ్ లాగా యాక్ట్ చేసి కింది వరకు పీకాక్స్ వచ్చేసాయి. ఈ పీకాక్ ప్యాటర్న్ మెయిన్ పెండెంట్లో కూడా పీకాక్ ప్యాటర్న్ ఉంటుంది.
మనకి చాంద్ లుక్లో ఉంటుందండి. అంటే ఇలా మూన్ షేప్ లాగా వచ్చేసి మధ్యలో ఒక పెండెంట్, అందులో కూడా పీకాక్స్ వచ్చేసాయి. కింద కూడా చూడండి మోజనైట్ అండ్ సీజర్స్తో ఎంత బాగుందో. అటు ఇటు మళ్ళీ పీకాక్సే డాంగిల్ అవుతున్నాయి. డాంగ్లర్స్ అంతా గ్రీన్ బీట్స్ అండ్ రైస్ పర్ల్స్లో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్స్ వచ్చేసి 111 గ్రామ్స్ పడుతుంది. నెట్ వెయిట్ వచ్చేసి 97 గ్రామ్స్ పడుతుంది. మన నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఒక పర్ల్ మాల, సింపుల్ పర్ల్ మాల, 3 లైన్స్లో పర్ల్స్ వచ్చేసాయి. అవి కూడా చూడడానికి గోల్డెన్ బాల్స్ లాగా ఉన్నాయండి. పెండెంట్ చూస్తున్నారు కదా, మధ్యలో నక్షి స్టైల్లో అమ్మవారి రూపం, చుట్టూ ఫ్లోరల్ అండ్ క్రీపర్స్ వచ్చేసాయి. కింద వైపున మాత్రం పీకాక్స్, ఫ్లోరల్ ప్యాటర్న్, కలర్ఫుల్ స్టోన్స్తో. డాంగ్లర్ అంతా కూడా పర్ల్ బాల్స్లో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ 49 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 21 గ్రామ్స్ పడుతుంది. మీకు నచ్చిన కలెక్షన్ నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసేసుకోండి, ఈజీగా ఉంటుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇది కూడా అంటే ఏమంటారండి, కొన్ని పీసెస్ చూడగానే ఎక్స్క్లూసివ్ పీస్ లేదా బ్రైడల్ కలెక్షన్ అన్నట్టు చాలా హెవీ లుక్ ఉంటుంది చూసారా, అలాంటి పీస్ అనమాట. ఇది కూడా పై నుంచి పీకాక్స్ లాగా వచ్చేసాయి. పీకాక్స్ అండ్ ఇవి లీఫ్ ప్యాటర్న్. ఇందులో ఏంటంటే కంప్లీట్ యాంటిక్ లుక్ ఉంటుంది. ఒకటి మొజనైట్ ఎలివేట్ చేస్తూ, ఒకటి గ్రీన్ స్టోన్ ఇస్తూ, మిగిలినవంతా సీజర్స్ ఇచ్చారు. అటు ఇటు ఒక పీకాక్ వచ్చేసింది. నెక్స్ట్ ఇవంతా కూడా పీకాక్సే. ఐ దగ్గర రూబీ స్టోన్, బాడీ పార్ట్లో ఇక్కడంతా కూడా సీజర్స్, ఒక్కటి మాత్రం మోజనైట్ ఇచ్చేసి హైలైట్ చేశారు. ఇక్కడ పెద్ద ఫ్లవర్ వచ్చేసింది సీజర్స్ అండ్ మోజనైట్తో. పైన కూడా సీజర్స్ అండ్ మోజనైట్స్తో ఫ్లోరల్ ప్యాటర్న్, కింద వైపున కూడా అలాగే. డాంగ్లర్స్ అంతా కూడా లైట్ గ్రీన్ రష్యన్ ఎమరాల్డ్ బీట్స్ వచ్చాయి అండ్ అలాగే రైస్ పర్ల్స్ ఉన్నాయి. బాగుంది కదండి చూడడానికి ప్యాటర్న్. గ్రాస్ వెయిట్ 99 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 90 గ్రామ్స్ పడుతుంది. సో చూసారు కదండి కలెక్షన్. హోప్ మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కైనా మన ఇన్స్టాగ్రామ్ పేజ్కైనా పంపించి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. దూరంగా ఉన్న వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది. అలా కూడా ఎస్టిమేషన్స్ అవన్నీ డిస్కస్ చేయొచ్చు. కొత్తగా చూస్తున్న వాళ్ళు డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. టేక్ కేర్. బై.